ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గ్రామంలో ఒక బాలుడు. ఒకప్పుడు చిన్న గ్రామంలో సాము అనే బాలుడు ఉండేవాడు. ఆయన తల్లిదండ్రులు చాలా దేవభక్తులు. ప్రతి ఆదివారం చర్చ్కి వెళ్లడం, ప్రార్థన చేయడం మరియు బైబిల్ చదవడం ఆయా కుటుంబంలో నిత్యకృత్యం. ఒకసారి ఆ గ్రామంలో భారీ వర్షాలు కురిశాయి, నదులు పొంగిపోయాయి, సర్వత్రా వరదలు. ప్రజలంతా భయంతో ఊరిని విడిచి పారిపోతున్నారు. కాని సాము మాత్రం ఒకే మాట నా అంటున్నాడు. దేవుడు నన్ను రక్షిస్తాడు. అప్పుడు కొంతమంది పడవలో వచ్చి చెప్పారు, సాము రా, నీకు ప్రమాదం ఉంది. కాని సాము నా సమాధానమిచ్చాడు. దేవుడు నన్ను రక్షిస్తాడు. కొంతసేపటికి పోలీసులు జీప్లో వచ్చారు. చెరువులు పొంగిపోతున్నాయి, నీ ప్రాణానికి ప్రమాదం, వెంటనే రావాలి. కాని సాము మళ్ళీ నా అదే. దేవుడు నన్ను రక్షిస్తాడు. ఇంకోసారి హెలికాప్టర్ వచ్చి పైనుంచి వేయించిన తాడు ద్వారా కాపాడుదామని చూశారు. కాని సాము చెప్పాడు. లేదు, దేవుడు నన్ను రక్షిస్తాడు. కాని చివరికి నీటిలో సాము మునిగిపోయాడు. స్వర్గంలోకి వెళ్లిన తర్వాత దేవునితో ఇలా అడిగాడు, ప్రభు, నన్ను ఎందుకు రక్షించలేదు? దేవుడు నవ్వుతూ చెప్పారు, 3 సార్లు సహాయం పంపాను. పడవ, జీప్, హెలికాప్టర్ నీవే తిరస్కరించావు. దేవుడు మనల్ని రక్షించడానికి అనేక మార్గాల్లో వస్తాడు. కాని మనం అందుకు రెడీగా ఉండాలి. విశ్వాసం అంటే ప్రయత్నం లేకుండా కూర్చోవడం కాదు, దేవుడిచ్చిన అవకాశాలను గ్రహించి చైతన్యంగా స్పందించడం.